హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు రస్కులు ఉంటాయి కదండి, రస్కులతోటి ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. ఈ స్వీట్ అంటాం కంటే కూడా ఒక మంచి డెజర్ట్ అండి. చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అంటే చిన్న చిన్న ప్రిపరేషన్స్ ముందు చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంకో గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 3-4 స్పూన్స్ పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు ఉంచుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఫ్లేవర్ ఏదన్నా ప్రాబ్లం లేదు. ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అది లూజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. అవసరమైతే ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై చేయకపోయినా అట్లా వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. తర్వాత పాలు కొంచెం మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది వేసుకున్న తర్వాత అది కొంచెం చిక్కగా అయిపోతుంది. దాంట్లో కూడా కొద్దిగా పంచదార వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రస్కుల్ని మనం ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ ట్రే కానీ లేదా గాజు బౌల్ కానీ ఏదన్నా ఉంటే అందులో ఇలాగ నీట్గా పేర్చుకొని పెట్టుకోవాలి. సో ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టండి. పెట్టిన తర్వాత మనం పంచదార నీళ్ళు ఉన్నాయి కదా, అవి దాని మీద పోసినప్పుడు అవి కొద్దిగా మెత్తగా అయిపోతాయి. రస్కులు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే. సో అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో అవి వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ కూడా వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది ఒక లేయర్ కింద వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మనం రస్కులు పెట్టుకుంటాము. ఆ రస్కులు కూడా మళ్ళీ సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని దాని మీద మళ్ళీ పంచదార వాటరు అలాగే కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది వేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంది. మనం యూజువల్లీ బిర్యానీస్ అలాగా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఇలాగ ఒకసారి డెజర్ట్ ఒకటి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా కూల్గా తినొచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంది, హెల్తీగా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. సో ఇది సెకండ్ లేయర్ కూడా వేసేసుకొని మిగిలిన పాలన్నీ కూడా వేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 3-4 అవర్స్ వరకు పెట్టుకుంటే చక్కగా చల్లగా అవన్నీ మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత ఒకసారి కమెంట్ కూడా పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా రస్కులు అనేవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇలాగే మనం బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఈసారి నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. 4 అవర్స్ తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చిన్న ఒక కార్నర్లోంచి ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత డెలిషియస్గా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.